ఆ గ్రంథములందు రాయబడి తమ క్రియల చొప్పున తీర్పు పొందిరి. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడెను. ఎవరి పేరేనో జీవగ్రంథంలో వచ్చినది చదువు. ఎవరి పేరేనో జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడిన అగ్నిగుండంలో పడవేయబడెను. ఇక్కడ ఉండగానే మన పేరు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? తిరగత ఆహారం ఇచ్చాడు, నట్టదారోగ్యం ఇచ్చాడు, వంట గిల్లు ఇచ్చాడు. పక్షుల్లాగా చెట్ల మీద తలుచుకుంటా బ్రతకడం లేదు మనం. మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు. ప్రతి క్షణం స్తుతించాల్సిన మన నోరు, ప్రతి క్షణం దేవారాధన వాక్యం చేయాల్సిన మన కన్నులు, మన హృదయం దేవునికి విరోధంగా ఉండి ఎంతకు పరిగెత్తగలం మనం? బైబుల్ చేతిలోనే ఉంటాయి, గుడి కలిగినట్టే ఉంటాం. రేపటి రోజున జీవగ్రంథంలో పేరు మాత్రం రాసి ఉంచకపోతే మనకు నిత్య అగ్ని ఉన్నాం. ఎక్కడే నువ్వు అప్లికేషన్ పెట్టుకోవాలి. ప్రార్థన అనేది అప్లికేషన్. సమయం ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయి. ఏమనయ్యా నన్ను కాపాడు, నా పిల్లలు కాపాడు, కడుపులకు జాగ్రత్తకు ఇది కాదు నీకు కావాలి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని పెట్టుకు. మీకు కావాల్సిందే నేను ఇచ్చించాను, మీకు ఉపయోగపరచుకోండి. కానీ ఊపిరి పోసిన నన్ను మర్చిపోకండి, నోరిచ్చిన నన్ను మర్చిపోకండి, జ్ఞానం ఇచ్చిన నన్ను మర్చిపోకండి. ఎవరాత్రులు వాక్యం ధ్యానిస్తూ ఉంటే దానిలో ఉన్న అర్థమేదో మీకు అర్థమవుతాయి. ఎప్పుడైతే నువ్వు ఇలా చేస్తున్నావో సాతాను యొక్క ఉద్దేశాలు నీ నుండి దూరం అయిపోవునుగాక. ఇలా చేయకోకుండా గుడికి వెళ్తున్నావులే, పర్వాలేదులే అనుకుంటా, పాటలు పాడుతున్నావులే, సంతోషించకండి. నీ పేరు జీవగ్రంథంలో ఉందో లేదో నీ ప్రార్థన స్థితిని బట్టి, నీ క్రియను బట్టి, నీ ఆలోచన బట్టి చూస్తున్న దేవుడు నీ పేరు లిఖిస్తున్నాడో లిఖించట్లేదో ఆయన్ని అడిగి తెలుసుకోండి. ఆయన మాట్లాడే దేవుడు. ఆమె అందుకని ఏదో ప్రార్థన చేస్తున్నారు కాదు. అక్కడ ఒకసారి ఈ అమ్మాయి గ్రామంలో వెళ్తున్నారు. యేసు ప్రభుని సెలివేసి చంపి పాటి పెడితే తిరిగి లేచిన ఆ రోజు ఆ అమ్మాయి గ్రామంలో ఆ శిష్యులైన వాళ్ళు, ఆ మరియమ్మ అనే వాళ్ళు వచ్చారు, చూశారు, తెల్లారిపోయి పరుగులు చెప్తున్నారు. చివరికి ఆవిడ అంటుంది, మరియమ్మ అయ్యా మా యేసుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎక్కడ అన్నారో మీరు తీసుకెళ్తే మాకేంటి అని. కూర్చో ముందే చెప్పాడు. ఆయనతో ఉండాలి కానీ ఆయన మాట విన్నట్ట ఈయనట్ట విననట్ట. ఆయన మాట అంటే తిరిగిలేస్తాను అన్నాడు కదా. మళ్ళా సమాధానికి వెళ్ళాల్సిన పని లేదే. అయినా వెళ్ళేది. వెళ్తే అన్నట్టుగానే లేచాడు ఆయన. ఆవిడ బోర్ని నేడుతూ మొదలేసింది. ఎవరు నేడుతుంది? అయ్యా ఆ యేసుని ఎవరు ఎత్తుకుపోయారు, తోటమాలి మా యేసుని ఎవరు ఎత్తుకుపోయారు, ఎక్కడ పెట్టావో చెప్పు, నేను ఎత్తుకొని తెచ్చుకుంటానండి. అందుకని తిరిగి లేచాడనే మాట మాత్రం అంటే మనోనేత్రాలు ఇంకా చెప్పబడలేదు. ఆశ అయితే ఉంది, ప్రేమ అయితే ఉంది, అంతకంటే ముందు పరిగెత్తింది. కానీ ఏం లేదంటే నా యేసు వేసాడని చెప్పడం మానేసి ఎత్తుకుపోయాడని చెప్పడం మొదలైంది.
అక్కడికి శిష్యులు బొక్కబోలో పడి కాపలా ఉన్న పరుగులు తీసి ఊళ్ళోకి వెళ్ళి చెప్తే వాళ్ళు అన్నారు ఇంకా మీకు డబ్బెట్టావు కానీ లేని చూడమని చెప్పమాకండి ఆ శిష్యులు ఎత్తుకుపోయారని ఓ పక్కన చాలా నేర్పు ఆడబడుతున్నాడు. పగవాళ్ళు వ్యతిరేకులు ఎత్తుకుపోయారు అంటున్నారు. ఈ చిత్రాలైన మరియు కూడా ఎత్తుకుపోయారని చెప్తుంది. మరి ఏళ్ళలో నిజమే ఊరు అపర్ణమే ఊరు. అందుకని గ్రామంలోకి ఏడ్చుకుంటూ వెళ్ళి ఏసుదేవుడు ఎత్తుకుపోయారు అంటనేమోనని చెప్పి తోటమాలిగా వచ్చి కనపడుతుంది. అయ్యా తోటమాలి మా ఏసు ఎత్తుకెళ్ళావా ఎక్కడ చెప్తుంటా అంటే ఏమి ఇష్టపడలేదు. ఏసుతోనే ఉంది. ఆశపడి వెళ్ళింది. ఏసుని ప్రేమించింది. వెళ్ళగా వెళ్ళింది. భయంగా పడి అంతకు ముందు వెళ్ళింది. సుగంధ్రవ్యాలు తీసుకువెళ్ళింది. కానీ ఆయన అక్కడ లేడని తెలిసిన తర్వాత ఆ లేఖనన్నాడనే మాట మర్చిపోయి ఎత్తుకుపోయాడని ప్రారంభించింది. ఎప్పుడైతే తోటమాలి అందో ఆయన పరిగెత్తుకున్నప్పుడు కనపడి మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి ఇదే మాట మాట్లాడుతుందని అక్కడ మాట్లాడాడు. ప్రారంభించాడు. ప్రభువుని వచ్చింది, నన్ను అడ్డుకోవద్దు, నేను లేచాను, నేను చెప్పినట్టు తిరిగి లేచి దళాలైనా మీకు కలుగుతుందని చెప్పిన దేవుడు ఆ మాట వెళ్ళి ఆ శిష్యులందరూ చెప్పమంటే అప్పుడు ఊళ్ళోకి వెళ్ళి చెప్పడం ప్రారంభించింది. ఏసైని మాట విన్న తర్వాత గుర్తుపట్టింది. మరి నువ్వెలా గుర్తుపడతావు ఏసైని? ఆయన మాట ఎప్పుడైనా విన్నావా? ఆయన స్వరాన్ని ఎప్పుడైనా నీకు ఇచ్చాడా దేవుడు? అయ్యా నువ్వు నాకు కనపడని ఎప్పుడైనా అడిగావా? ఎంత నన్ను కాపాడు, నా పిల్లలు కాపాడు, నాకు అది కావాలి ఇది కావాలి ఇదే ఈ విషయమే. కానీ అయ్యా నువ్వు ఒకసారి కనిపించకపోతే నా బ్రతికే ఉందానయ్యా ఒకసారి నాకు కనిపించున్నాయనని ఎందుకు అడగలేకపోతున్నావు మనం? ఆయన కనిపించని దేవుడా, మాట్లాడని దేవుడా? హృదయ శుద్ధి కలిగిన వాళ్ళు అంతే. నీ హృదయం బదిలో అయిపోతే అయ్యా ఇది అంతే అవుతుంది చూస్తుందేగా, నాకంతే ఏమున్నాయి, ఈరోజు అన్నం తింటున్నా, రేపు రోజు అన్నం తింటానో తినలేనో కనుక ఒక తాటి నీకు నేను మాట్లాడాలని ఉంది, నువ్వు నాతో మాట్లాడు అని అంటే మాట్లాడే దేవుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడుగాక, అది అంటే. అలా ఉంటే కీర్తన గ్రంథంలో 119 అధ్యాయం 32 చూసాం. నా హృదయమును విశాలపరిచినప్పుడు నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తెదను. ఆమేన్ ఆమేన్. నా హృదయాన్ని ఎప్పుడు విశాలపరుతానైనా అప్పుడే నీ ఆజ్ఞను నడగలుగుతా, నేను అప్పుడే నీ ఆజ్ఞగా నేను అనేకతో బోధిస్తాను. మొదట నా హృదయాన్ని విశాలపరచు, నా హృదయాన్ని కడిగి శుద్ధీకరించు, నన్ను నడిపించు, నీవు నడవాల్సిన త్రోవలో నన్ను నడిపించు, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకో అని మనం ఆర్తనాదం చేస్తున్నప్పుడు ఆయన ఆత్మ మనల్ని తాగునుగాక. ఆమేన్. అందుకని లోక సువార్త 24 అధ్యాయం 16 వచ్చిన ఒకసారి లోక సువార్త 24 అధ్యాయం 16 వచ్చిన చూడండి. అయితే ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను. ఎవరిళ్ళు? ఆ గ్రామంలో ఉన్నవాళ్ళే. ఆ అమ్మాయి గ్రామ ఆపరేతులైన వాళ్ళు ఆ యెరూషలేములో దొరుకుతున్న సంగతులన్నీ విని కంగారు పడిపోయి ఏం దొరుకుతుందో అల్లకల్లో పోయి ఓ పక్కన చంపుకుంటూ వస్తాడు, ఓ పక్కనే అబద్ధాలు ఆడుకుంటూ వస్తుంటే ఏమైంది ఎట్లయిందని వెళ్తూ ఉంటే వీళ్ళందరూ ఊళ్ళోకి వెళ్ళకముందే వీళ్ళ సంభాషణ కాలే వెళ్ళాడు. ఆమె
ఆయనతో కలిసి ఉన్నారు కానీ ఈయనకు అందరికి ఏం లేదు. ఈయన కళ్ళు మూగిపోయాడు. ఏసై మాట్లాడుతున్నారు, అయ్యా ఏం జరిగిందయ్యా, ఏమనుకుంటున్నారు మీరు అంటే అప్పుడు ఆయన కొన్ని మాటలు మాట్లాడినప్పుడు ఈయన హృదయం మండుతోంది కానీ కన్నులు తెరపడం వలన ఏదో సమాధానం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. ఆ మాటలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. మొత్తానికి 26 వచ్చుకుంటారు. తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పిన ఆయన మాట్లాడుతుంటే ఏంటంటే పెద్ద మాటలు మాట్లాడతాడు. క్రీస్తు శ్రమపడి కొట్టబడి ఏడబడి సమాధి చేయబడి తిరిగి 3 రోజులు చేస్తున్నాడన్న సంగతి ఎప్పుడూ ఆయన ఉన్నదని చెప్పాడు కదా అని వాడు చెప్తా ఉంటే దీనికి మాట్లాడుతున్న ఆలోచన కలిగింది. చివరికి ఆ 20 వచ్చిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రొట్టె ఇచ్చి ఆడికి ఇచ్చినప్పుడు వాళ్ళ కన్నులు తెరవబడేను. ఏదో వచ్చినాం 31 వచ్చింది. వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి అంతటా ఆయన అదృష్టుడు కనిపించలేదు కానీ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఈ హృదయయాత్రలు ఎప్పుడు తెరవబడ్డాయో అరే మనతో ఉన్న ఆయన కదా, ఆయన మాట్లాడుతుంటే మన హృదయంలో మాట్లాడలేదా, ఆయన మాటలో శక్తివంతమైన మాటలు లేవా, ఆయన మాటలో దైవికమైన సంబంధమైన ఆలోచన కలిగించే మాటలు లేవా అని వాడి వాళ్ళే కంగారు పడి ఆశ్చర్యపడిపోయి అయ్యా చీకటానికి పోయింది, మీరు ఎక్కడికి వెళ్ళదు, ఈ రాత్రి ఎక్కడే ఉన్నప్పుడు జరిగిన దృశ్యం ఇప్పుడు వీళ్ళు అంటారు మరలా 7 ఎరుసలేము బయలుదేరాడు. ఆమేన్. ఎందుకు ఆ సమయం అప్పుడే ఆ రాత్రి పూటే సుమారు ఇంటికి వెళ్ళాడు అనుకోండి. ఆయన అదృష్టం అయిపోయాక అర్థమైంది ఏంటంటే మా వెనకాల నడిచింది యేసు ప్రభువే. తిరిగి లేచిన మాట వాస్తవం. ఆయన తిరిగి లేచాడు, మాతో నడిచాడు, కొన్ని మాటలు మాతో చెప్పాడు, ఇది ఎలాంటి మాటలు చెప్పాడు, ఒక రొట్టె మాకు పెట్టాడు, మా కళ్ళు తెరబడ్డాయి, మేము కళ్ళు చూసాడు కానీ అదృష్టం అయిపోయాడు. మాతో నడిచిన వాడు పునరుద్ధారుడైన యేసు. ఆమేన్. ఇప్పుడు ఎవరు చెప్పాలి? అల్లకల్లోగా మాట్లాడుతున్న జనం దగ్గర చెప్తున్నాడు. ఏ టైంలో తెలంగాణలో అనుకున్నారా? ఎప్పుడైతే హృదయం తెరబడిందో ఈ రాత్రి అనే గురించి సంగతి తెలియపరచాలి. రేపటి సంగతి మందే. అర్థమైందా? రేపటి సంగతి మంది కాదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రోజు నీ హృదయానికి వాక్యం కంటే నీ పక్కన కన్నా ఇంకా బయట కన్నా స్నేహితుల కన్నా ఈ వాక్యం ఎలా ఉంది అని నీలో ఉన్న పశ్చాత్తాపడి వాళ్ళు చూపించగలిగినట్లయితే మరొక ఆత్మని రక్షించడానికి దేవుడు నిన్ను వాడుకోనుగాక. అలా చేయాలనే దేవుడు ఆలోచన. అందుకని ప్రార్థనకు వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, వస్త్రం అనే దానికంటే హృదయం మండాలి. ఆయన హృదయం నీ హృదయం మండాలంటే ఆయన నీతికి దగ్గర రావాలి, ఆయన నీతో మాట్లాడాలి, ఆయన ఆత్మ నీలో నిపుణాలు కావాలి. అప్పుడు నూతన శక్తి నీలోకి వచ్చినప్పుడు అనేకులకు యేసయ్య ఇలాంటి వాడు అని చెప్పకుండా ఉండలేవు, అసలు దాయలేవు. ఎంతమందికి చెప్తావో, ఈరోజు ఎంతమందికి మాట్లాడతామో అంతమందితో యేసయ్య గురించి నేను చెప్పాలని ఒక దేవుడు నీ ఆత్మనేత్రానికి కలిగించునుగాక. అలా చేయాలనే దేవుడు సంతోషం. అదే దేవుడి యొక్క ఉద్దేశం. ఎందుకనే ఏ ఒక్కరు భూమి మీద నశించుకోవడం అయితే ఇష్టం లేదు. అందరూ అంతటా మార్పు చెందాలనే ఆలోచన దేవుడు భూమి మీద మన ద్వారా కూడా అనేక ఆత్మలకి మన సాక్షి చెప్పి అనేకులను ఆయన వైపు మళ్ళించడానికి మనల్ని దేవుడు వాడుకున్నాడుగాక. దేవుని కార్యాలు జరుగుగాక. ఆయన ఆత్మ మన మీదకి వచ్చిందిగాక. నూతన శక్తి పొందుకుందుగాక. అన్నిటి ప్రార్థన ద్వారా దేవుని మాట అనుకుందుగాక. దేవుని యొక్క రూపాన్ని
మన కళ్ళారా చూస్తున్నాం కాక ఆ సాక్షి అనేకులు చెప్పాక మన హృదయం కాక ప్రార్థన